సింపుల్గా చెప్పాలంటే స్లేవ్గా ఉండిపోవాలంతే. ఏ పర్సన్ అయితే ఫేవరెటిజం బాధితులో వారి జీవితం నాశనం అవుతుంది. వారికి కాన్ఫిడెన్స్ పోయి ఏ వర్క్ మీద ఫోకస్ చేయలేరు. ఓవర్కమ్ అవ్వడం కష్టమే. ఇలా ఈ ఫేవరెటిజం వల్ల అందరూ ఇబ్బందే పడతారు. ఈ ఫేవరెటిజం ఆఫీస్లో, కార్పొరేట్ సెక్టార్స్లో, మూవీ ఇండస్ట్రీస్లో, ఇంకా స్కూల్స్, బిజినెస్లో, కాంపిటీషన్స్లో ఇలా చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. మనకు కూడా దీని ఎఫెక్ట్ పడే ఉంటుంది కదా. మానసికంగా కృంగిపోయి ఉంటారు కదా. ఇది కావాలని చేసే బిహేవియర్ కాదు. సమాజంలో ఒకరితో ఒకరికి అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. నన్ను కరెక్ట్గా అర్థం చేసుకున్నారు అనే భావన స్టార్ట్ అవుతుంది. అది ఎంతవరకు వెళ్తుంది అంటే అదర్ పర్సన్ మనకు ఏ హాని చేయకపోయినా వారిని నెట్టేసి మరీ మన ఫేవరెట్కి సపోర్ట్ చేస్తాము. ఇది ఇలానే సూసైడ్స్ వరకు దారితీస్తే, కెరియర్లో ముందుకు వెళ్ళలేకపోతే, జీవితాంతం అగాధంలో ఉండిపోతే ఏంటి పరిస్థితి? మీకు ఇలాంటి మంచి టాపిక్స్ కావాలి అంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్స్లో